నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను శాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ కేంద్ర బడ్జెట్ లో విశాఖకు మొండి చెయ్యి రైల్వే స్టేషన్ ను జగదాంబ సెంటర్ ను దిగ్బంధించిన ప్రతిపక్షాలు ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరం మల్కాపురం హైస్కూల్ 10th విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేసిన జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ ఎంబీఆర్ మాల్లో కుబేరపట్టు లక్కీ డ్రా సంబరాలు డ్రా తీసి విజేతలను ఎంపిక చేసిన సినీ నటి క్యాథరిన్ దువ్వాడ రైల్వే ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఆరా తీస్తున్న పోలీసులు కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి భవిష్యత్తులో ఈ నిరసనలు మరింత ఉధృతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించనున్నాయి ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్సీపీ కథం తొక్కి విశాఖ జగదాంబ సెంటర్ను దిగ్బంధించింది బడ్జెట్ నిరసనలపై ఓ రిపోర్టు విభజన హామీలైన ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి కేంద్ర బడ్జెట్ లో కూడా మొండి చేయి చూపించడంతో ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి వామపక్షాలు రైల్వే స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ జగదాంబ సెంటర్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి రోడ్లపై బైఠాయింపులు అరెస్టులు మానవహారాలు వంటి కార్యక్రమాలు ఈ ఆందోళనలో చోటు చేసుకున్నాయి వైకాపా కార్యాలయం నుంచి ప్లకార్డులతో ప్రదర్శనగా వచ్చిన నేతలు జగదాంబ సెంటర్ను దిగ్బంధించారు మానవహారాలు చేయడంతో నలువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది రోడ్లపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ సాధించే వరకు తమ పోరాటం సాగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు ఎన్ని ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంలో బడ్జెట్లో కూడా సరైన న్యాయం జరగకపోవడంతో నిరసనలు వెల్లువెల్లా వస్తున్నాయి భవిష్యత్ ఆందోళనలకు ప్రతిపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా కార్యాచరణ రూపొందించాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకడికి వేసేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఇంకా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి గతంలో అనేక మార్లు ఉద్యమాలు చేశాం రానున్నటువంటి కాలంలో రేపో ఎల్లుండో దీని మీద కార్యాచరణ చేస్తాం అవసరమైతే విశాఖపట్నం ప్రాంత ప్రజలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికాన్ని యువతరాన్ని కదిలించేటువంటి కార్యక్రమాన్ని ఒక పాదయాత్రను కూడా తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా చైతన్యవంతపరుస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి రైల్వే జోన్ కూడా సాధించుకుంటామన్నటువంటి విషయాన్ని మాకు ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ అన్నారు 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఆపై ఉన్నత చదువులకు వెళ్లకపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు చదువులు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా మంచి మార్గం చూపించడానికి ఉపయోగపడుతోందని హితబోధ చేశారు హెచ్పీసీఎల్ సౌజన్యంతో మల్కాపురం హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు తాను ఐఏఎస్ చదవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే ముఖ్య కారణంగా చెప్పారు స్వయం ఉపాధితోనైనా ఉన్నత చదువులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు సంస్థ డీజీఎం ఎన్ రాజారావు జెడ్సీ రమణ హెచ్ఎం సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక రకంగా చూస్తే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ విషయంలో తగ్గిపోతూనే ఉన్నారు 10th క్లాస్ వరకు బాగానే చదివిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని దాని తర్వాత వాళ్ళు తగ్గిపోతున్నారు ఆ పరిస్థితి ఈ దేశంలో రాకూడదు ఎందుకంటే ఈ దేశం ఒక భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లల చేతులు ఉన్నాయి ఈరోజు మీ ముందు నేను నిలుచుకొని మాట్లాడుతున్నానంటే దానికి ఒకటే కారణం నా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఒక అవకాశం జీవితంలో చదవడానికి నా నాన్న నాకు కల్పించిన ఒక అవకాశం మాత్రమే అందరూ చెప్తారు చదివితే అందరికి ఉద్యోగం రావట్లేదు కదా చదువు అనేది ఉద్యోగం కోసం కాదు మనం జీవితంలో ఎట్లా బాగుపడాలని ఒక దారి చూపిస్తుంది తప్ప చదువు అనేది ఉద్యోగం అనేది ఇవ్వదు మీరు ఏమైనా అవ్వచ్చు ఒక బస్ డ్రైవర్ అవ్వచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు ఏది కూడా కించపరిచే విషయం కాదు మన చేతిలో మన కాలు మీద మనం నిల్చొని స్వయం ఉపాధితో మనము జీతం తీసుకొని కానీ లేకపోతే ఒక షాప్ పెట్టుకొని అని ఒక బిజినెస్ చేసి మనం బతుకుతున్నామంటే అది మర్యాదతో మనం చేసుకుంటే అది మంచిది ఏ ఉద్యోగం చేసినా అది గొప్ప ఇది చిన్నది
దువ్వాడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కోరమానపాలెం శివారు రాజీవ్ నగర్ ఏరియాలో బ్రిడ్జ్ కింద ఈ మృతదేహం ఉండడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. 2 రోజుల క్రితమే అతను చనిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు. కోరమానపాలెం పోలీసులతో పాటు అటు రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సిఐ సాయి, ఎస్ఐ జోగారావులు అనుమానాస్పదగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మన రాజీవ్ నగర్ బోర్డు నుంచి SEZ రైల్వే స్టేషన్కి వెళ్ళే బ్రిడ్జ్ కింద ఒక డెడ్ బాడీ ఉందని కాల్ కమిషనర్ వచ్చింది. అలాగే VRO గారు కూడా చెప్పారు. దానిని మేము వచ్చి వెరిఫై చేసాము. వెరిఫై చేస్తే అది అన్ఐడెంటిఫైడ్, ఎవరో గుర్తు తెలియదు. దానిపైన చనిపోయి ఉన్నాడు మగ అతను. దీనిపైన మేమంతా పరిశీలించి న్యూస్ టీం పిలిపించి కేసు దర్యాప్తు చేసి ఫ్యాక్ట్స్ బట్టి సార్ ఎన్ని రోజులు జరుగుంటుంది సార్? ఇదే బస్సు ఒక మా అంచనా బట్టి ఒక 2 days ముందు జరుగుతుంది. గాయాలే ఉన్నాయండి? ఇప్పటికే అంత అబ్జర్వేషన్ కనపడలేదు. అంటే ఈ పరిసరాలు ఏమైనా సరే హత్యకు గురయ్యడం లేకపోతే అన్నం అంటే అది ఖచ్చితంగా చెప్పలేం. మరి అది పోస్ట్ మార్టం సర్టిఫికేట్ ఇప్పటికైతే ఏం గాయాలు కనపడలేదు. సర్టిఫికేట్ డాక్టర్ ఎగ్జామినేషన్ బట్టి చెప్పగలదు. ఈరోజు ఉదయం సుమారు 12 గంటల సమయంలో మాకు దువ్వాడ రాజీవ్ నగర్ నుంచి VPZకి వెళ్ళే బ్రిడ్జి కింద, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద సింహాద్రి అప్పన్నను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న గంటా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల నుండి ఆశీర్వచనం పొందారు. మంత్రి వెంట పలువురు అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్లో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్కు మొండి చేయి చూపించడం పట్ల సిపిఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడ్జెట్లో విశాఖకు మొండి చేయి చూపడాన్ని నిరసిస్తూ విశాఖ రైల్వే స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనిని పోలీసులు భగ్నం చేశారు. రైల్వే స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనలు చేసిన నిరసనకారులు పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లో స్టేషన్ కు తరలించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని నేతలు విమర్శించారు. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను కూడా అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, గంగారాం తదితరులు పాల్గొన్నారు. లేకుండా చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాము. రైల్వే జోన్ అనేటువంటిది రాష్ట్ర విభజనలో ఒక ముఖ్యమైనటువంటి భాగము. వాళ్ళు ప్రకటన చేశారు. బీజేపీ, తెలుగుదేశం ఎన్నికల్లో కూడా విశాఖ కేంద్రంగానే ప్రకటన చేస్తాం, మేము వస్తే మేము తీసుకొస్తామని చెప్పారు. 3 ఏళ్లు అయిపోయింది. ఈ 3 ఏళ్లలో వాళ్ళు రాకుండా అడ్డుకోవటం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా చట్టంలో ప్రకారం 6 నెలల్లో రావాలి. 6 నెలల్లో కూడా రాకుండా 3 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. అందువల్ల దీని వెనక కుట్రుందనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. రెండోది, ఈ బడ్జెట్ అనేటువంటిది విశాఖ మెట్రో రైలుకి డబ్బులు కేటాయించలేదు. పోయిన సంవత్సరం 0 కేటాయించారు. ఈ సంవత్సరం రూపాయి కూడా కేటాయించకుండా ప్రయత్నాలు అనేటువంటి చేశారు. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా విశాఖ నగరం ఎలా అభివృద్ధి అవుతుందని మేము అడుగుతున్నాం. అలాగే కార్మికులు విశాఖ నగరంలో ఉద్యోగులు లక్షల మంది ఉన్నారు. వాళ్ళ యొక్క కార్మిక హక్కులు అనేటువంటి చట్టాలన్నింటినీ కూడా రూపుమాపేసి యజమానులకు తాకట్టు పెట్టేలాగా ఈరోజు బడ్జెట్లో ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఏపీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న నమూనా రైలు ఎక్కి హల్చల్ చేశారు. దీంతో రైల్వే పోలీసులు అతన్ని కిందకి దించేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. పోలీసులతో రామారావు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రైల్వే పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆషిల్మెట్లోని ఎంవీఆర్ మాల్లో సరైనోడు సినిమా ఫేమ్ హీరోయిన్ క్యాథరిన్ హల్చల్ చేశారు. ఎంవీఆర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కుబేర పట్టు శారీని ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు. ఇలా 30 రోజుల పాటు 30 జంటలను డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి ఫిబ్రవరి 24వ తేదీన అందాల తార కాజల్ అగర్వాల్ తో డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అందాల తార క్యాథరిన్ మీడియాతో మాట్లాడారు. కుబేర పట్టు శారీకి మంచి ఆదరణ ఉందని తెలిపారు. విశాఖ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. గోపీచంద్, సంపత్ నందిల్తో ఒక సినిమా, తెలుగులో రాణాతో మరో సినిమా చేస్తున్నట్లు తెలిపారు. తమిళంలో ఆర్యతో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు. సినిమాలతో మరిన్ని రోల్స్ చేయడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని క్యాథరిన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ మాల్ ఎండీ రాజేశ్వరి, మేనేజర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక లక్కీ విన్నర్ని ఒక కుబేరు పట్టు సారీ అండ్ నోవోటెల్ హోటల్లో స్టే ఫ్రీగా గెలుచుకోవచ్చు. సో ప్లీజ్ కమ్ హియర్ అండ్ షాప్. ఇక్కడ షాపింగ్ చేయండి. అండ్ ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్ డ్రా దట్ యూ గెట్ ద ఆపర్చునిటీ టు విన్ సంథింగ్ ఎవ్రీ డే. అండ్ ఇంకొకటి, you also have a chance to be part of a celebrity dinner party. Celebrity to dinner party చేయడానికి అవకాశం కూడా ఉంది. సో next month నుంచి. So be part of this. Please come here and check out the newest collection of sarees. And గోపిచంద్ అండ్ సంపత్ నంది గారితో ఒక సినిమా చేస్తున్నాను, అది ఒకటి. అండ్ రానా అండ్ తేజ గారితో ఒక సినిమా చేస్తున్నాను, అది తెలుగులో. తమిళ్లో రద్దు చేసిన సంక్షేమ హాస్టళ్లు వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్ను ఎత్తివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. 420 హాస్టల్ను ఇప్పటికే రద్దు చేశారని, మరో 1600 హాస్టల్ను మూసివేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండడం శోచనీయమని అన్నారు. తక్షణం మూసివేసిన హాస్టళ్లు తెరిపించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 420 హాస్టల్స్ ని రద్దు చేసింది. అదేవిధంగా ఇంకా 1600 హాస్టల్స్ ని రద్దు చేయడానికి రేపు 2019 కల్లా ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా రద్దు చేసి విద్యార్థులకు అందరికీ కూడా సంక్షేమ హాస్టల్స్ లేకుండా చేయడం కోసం ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఇది పేద విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయం. ఇవాళ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా తన చదువుకోవాలని, విద్యాభివృద్ధి కావాలంటే ప్రతి పేటలో, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో కూడా ఈ సంక్షేమ హాస్టల్స్ అనేటువంటి ఉండాలని, ఆ హాస్టల్స్ ద్వారా వాళ్ళ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజల యొక్క విద్యార్థుల్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అని చెప్పేసి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి ప్రభుత్వాలు నేడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్ అన్నింటినీ కూడా రద్దు చేయడం అంటే చాలా చాలా సిగ్గుసేటు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా యథాతథంగా నడపాలని. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు. వాడవాడలా ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. 26వ టీడీపీ అధ్యక్షుడు బుచ్చా రామరెడ్డి ఆధ్వర్యంలోని వాసుపల్లి జన్మదినోత్సవ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రామరెడ్డి మాట్లాడుతూ దుర్గాలమ్మ గుడిలో భారీ ఊరేగింపు నిర్వహించి అనంతరం సభను నిర్వహిస్తామని తెలిపారు. పలు సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఇలాంటి ప్రజా నాయకుడిని తామెప్పుడు చూడలేదని అన్నారు. చేసుకున్న శ్రద్ధలు కూడా ఆయన ప్రతి ఒక్క నెల కూడా రెంట కడతాడు సొంత నిధులతో వేసే ఎమ్మెల్యే గారు. అలాగే ఇప్పుడు మన పోలీస్ బ్యారెక్స్ 108 కోట్లు ఈ కమిషనర్ వచ్చిన వెంటనే తీసేసిన దానిలో వెంటనే మొత్తం మా దగ్గరకు వస్తే మేము ఎమ్మెల్యే గారి తీసుకెళ్తే ఇమీడియట్ గా దాన్ని స్పందించి 108 కోట్లలో అక్కడే కోట్లు పెట్టి ఎక్కడే అవసరం చెప్పడం జరిగింది, వాళ్ళకి పెట్టడం జరిగింది. అలాగే స్టేడియం 13 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చి స్టేడియం అభివృద్ధి చేయడం జరుగుతుంది. మా వాటిలో అయితే పూర్ణ మార్కెట్ లో, బ్రిడ్జ్ మార్కెట్ లో 36 కోట్లు షట్టర్లు వేసాం. తర్వాత 17 కోట్లు సిగ్నల్ సెంటర్ కట్టించాం. మళ్ళా ఫుడ్స్ కోట్లు 17 కోట్లు కట్టించాం. అలాగే ఇప్పుడు మన నిమ్మకాయల కోట్లు 50 కోట్లు కట్టాం. మొత్తం 46,50,000 రూపాయలు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వర్క్ చేయడం జరిగింది. అంటే స్వార్థం లేకుండా ఎమ్మెల్యే నిత్యంగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ, వాళ్ళ కాలేజీ కానీ,
కోల్పేటలు కానీ హౌస్ రెంట్స్ కానీ లేకపోతే ఎవరికో బాగలేకపోతే విల్లు కాలిపోతే డబ్బులు. వసంత పంచమిని పురస్కరించుకుని గాజు ఒక భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన చిన్నారులకు తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత నర్రా శేషుప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్నతనం నుంచే పిల్లల్లో జ్ఞాపశక్తిని పెంపొందిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని నింపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా అంటే ఈరోజు చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని విజ్ఞాన భారతి కేంద్రం వారు ఈరోజు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిష్ఠించాలని జీవీఎంసీ 26వ వార్డు టీడీపీ నాయకుడు కేకే రాజు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వాసుపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ జననాయకుడిగా పేరొందారని తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు. మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు నా సోదరు సమానమైనటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే దక్షిణ నియోజకవర్గంలో నిత్యం పేద ప్రజల సేవలో నిమగ్నమై వారితో మన్ననలు పొందుతూ అలాగే అధిష్టానం దృష్టిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నా సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా పార్వతీ పరమేశ్వరులు శుభం ప్రసాదించి చక్కగా ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అంటూ కోరుకుంటూ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గంలో 14,000 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. 31వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సర్వసిద్ది ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 36, 41, 43 వార్డులకు సంబంధించి నూతనంగా మంజూరైన పెన్షన్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట శ్రీనాథ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఒక రకంగా అయితే సాధారణ సర్టిఫికెట్ కేజీహెచ్ లో తీసుకునేటువంటి సర్టిఫికెట్ కాదు. ఈ రకంగా సర్టిఫై చేసుకున్నటువంటి కాగితాలు ఇచ్చుకుంటే ఆన్లైన్ లో మీకు నేరుగా మీకు మంజూరయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇందులో ఎవరి రికమెండేషన్ కాదు, మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే ఎక్కడ కూడా ప్రతి వార్డు కూడా ఇచ్చుకున్నాం. ఈ రోజైతే మన నియోజకవర్గంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ 2017 పేరిట హస్తకళల ప్రదర్శన విక్రయం వేపకుంట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఎగ్జిబిషన్ లో హస్తకళలు, చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ చేనేత, హస్త కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. పెరిగి సొసైటీల పరంగా రెసిడెన్షియల్ పెరగడం వల్ల మంచి మార్కెటింగ్ తయారైంది. ఇలాంటి మంచి మార్కెట్ ని వాళ్ళు ఉపయోగించుకొని మా అందరికి అందుబాటు ధరల్లో హ్యాండ్లూమ్ చేతితో చేసిన హ్యాండ్లూమ్స్ అన్ని. జీవీఎంసీ 52వ వార్డు నడిపూరులోని వేంచేసి ఉన్న సంకటమోచన గణపతి ఆలయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం జరిగిన కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మంత్రి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ నేత మంత్రి రాజశేఖర్, అర్చకులు శ్రీనివాస్ శర్మ, గొందేసి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. కాకుండా విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకంగా భావించిన ఆలయం. మరి అనేక మంది భక్తులు వచ్చి తమ తాలూకు కోరికలు తీర్చుకోవడానికి కానీ, ఒక ఆధ్యాత్మిక భావాన్ని కానీ, లేదా కొంత ఒక ఏది వారు నిర్ణయించి ఉన్నటువంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడానికి వచ్చి పూజలు జరుపుకోవడం, ఈ ఆలయ ప్రాంగణం వచ్చింది ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ వార్షికోత్సవం ప్రతి ఏటా ఈ విధంగా జరిగేటువంటి ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ
ఆలయం ద్వారా ఈ ఆలయ ప్రాంగణంలో చేసే పూజలన్నీ కూడా ఈ ప్రాంతానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక మంది పిల్లలు కూడా విద్యాభ్యాసం కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. 2 గాలి వేగం ఉదయం 16 నుండి 18 కిలోమీటర్లు, సాయంత్రం 8 నుండి 10 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి పశ్చిమ దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 4 నుండి 5 అడుగులుండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. మిరపలో సూక్ష్మ పోషకాల లోపం ఎక్కువగా కనిపించినట్లయితే నెలకొకసారి 3 గ్రాముల అన్ని పోషకాలు కలిగిన మిశ్రమాన్ని 1 లీటరు నీటికి చొప్పున కలిపి ఎకరానికి 200 లీటర్ల మందునీటిని పిచికారీ చేయటం వలన మంచి దిగుబడులు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర బడ్జెట్లో విశాఖకు మొండి చెయ్యి. రైల్వే స్టేషన్ను జగదాంబ సెంటర్ను దిగ్బంధించిన ప్రతిపక్షాలు, ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరం. మల్కాపురం హైస్కూల్ 10th విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందజేసిన జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్. ఎంబీఆర్ మాల్లో కుబేరపట్టు లక్కీ డ్రా సంబరాలు. డ్రా తీసి విజేతలను ఎంపిక చేసిన సినీ నటి క్యాథరిన్. దువ్వాడ రైల్వే ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం. ఆరా తీస్తున్న పోలీసులు. ఈఎస్ఐ ఆసుపత్రిలో పడకేసిన వైద్యం సిబ్బంది, మందుల కొరతతో రోగులు అవస్థలు. అనారోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గాంధీగ్రామ్ ఈఎస్ఐ వివరాలు ధరవులో. ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.